విజయ నవ్వింది. ఏం చెప్పమంటావు, నీకు తెలియని కొత్త విషయాలు లేవు. నీలాగే మొగుడి చేతిలో చివాట్లు, చెప్పు దెబ్బలు తిని అవమానం సహించిన దానినే. అలా కాదు, సరిగా చెప్పండి. ఉండు, ఇదిగో క్యారియర్ వచ్చింది, భోజనం చేస్తూ చెపుతాను. క్యారియర్ విప్పి 2 ప్లేట్లల్లో వడ్డించింది విజయ. ఇద్దరూ భోజనం చేయసాగారు. విజయ ఎంతసేపటికి తన కథ చెప్పకపోవడం చూసి ఆరాటం అణుచుకోలేక శారద, చెప్పండి మరి అంటూ తొందరపెట్టింది. నీవు ఆ విషయానికి మరిచిపోవన్నమాట. సరే, ఇందాక చెప్పానుగా శారద, మొగుడి చేతిలో హింస అనుభవించిన వారి అన్ని కథలు ఒకలాగే ఉంటాయని. మీ ఆయన కంటే మా ఆయన మరి 2 ఆకులు ఎక్కువే చదివారు. మీ వారికి నిన్ను హింసించడం ఒక్కటే వ్యసనం, కాని మా ఆయనకి తాగుడు, వ్యభిచారం ఉండవలసిన వ్యసనాలన్నీ ఉండేవి. శారద ఆశ్చర్యంగా చూసింది. మరి అతను అలాంటి వాడని ముందు మీకు తెలియలేదా? హా, తెలిస్తే చూస్తూ చూస్తూ ఏ తల్లిదండ్రులు పిల్లనిస్తారు? అందులో అపురూపంగా 3 మగపిల్లలు తరువాత పుట్టిన ఆడపిల్లని తీసుకెళ్లి అలాంటి హీనుడికి ఎందుకిస్తారు? ఐశ్వర్యం మధ్య పుట్టాను, అపురూపంగా పెరిగాను, ముల్లోకాలు గాలించి తెచ్చినట్టు అందగాడు, ఉద్యోగస్థుడు, ఆస్తిపరుడు అయిన వరుణ్ణి వెదికి తెచ్చి 50,000 ఖర్చుపెట్టి వైభవంగా పెళ్లి చేశారు. తక్కినవన్నీ చూశారుగాని గుణం సంగతి మరిచిపోయారు నాన్నగారు. లేదు, మరిచిపోలేదు, తెలుసుకోలేకపోయారు. ఇంతకీ నన్ను కన్నారు కాని నా రాతని కనలేదు వాళ్ళు. వాళ్ళు చేయగలిగిందంతా చేశారు, కాని నా అదృష్టాన్ని వాళ్ళెలా మార్చగలరు? ఆయన మేడిపండని, వయోముఖ విషకుంభమని చూడగానే ఎవరికి తెలుస్తుంది? పచ్చగా 6 అడుగుల పొడుగుతో అందంగా దృఢంగా ఉండే ఆయన రూపం, ఆయన 4 అంకెల సంపాదన, 2 లక్షల ఆస్తి చూసి చిలకా గోరింకలా ఉన్నారు. ఇద్దరూ అందంలో, ఐశ్వర్యంలో పోటీ పడుతున్నారు. ఇదంతా విజయ అదృష్టం అన్నారంతా కాబోలనుకుని పొంగిపోయాను నేను. కాని నేనెంత అదృష్టవంతురాలినో మొదటి రాత్రే తెలిసిపోయింది. అబ్బా, ఆ రోజు గుర్తు వస్తే భయంకరమైన కలవచ్చినట్లు వణుకు వస్తుంది. ఆ రాత్రి మొదటి రాత్రి అందరి కన్నెపిల్లల మాదిరే కోటి ఆశలతో కోర్కెలతో గదిలో అడుగుపెట్టింది విజయ. అప్పటికే ప్రకాష్ గదిలో ఉన్నాడు. తెల్లని వెన్నెలలాంటి కాంతి, పాలనురుగు లాంటి పాన్పు, అంతకంటే తెల్లని మల్లెలు, జాజులమాలలు వేలాడుతున్నాయి మంచానికి. ఆ పాన్పుమీద మన్మధుడిలా కనిపించాడు ప్రకాష్ విజయకి. అలవోకగా పాన్పుమీద పవళించి ఉన్న ప్రకాష్ విజయ గదిలోకి రాగానే అదోలా విలాసంగా నవ్వాడు. విజయని ఆపాదమస్తకం పరీక్షించి సిగరెట్టు పొగ విలాసంగా వదిలి పక్కమీద నుంచి లేచి విజయ వైపు అడుగులు వేశాడు. విజయ సిగ్గుతో తలదించుకుంది. ప్రకాష్ జానపద హీరోలా చూపుడు వేలితో విజయ చుబుకం ఎత్తి కళ్లలోకి అదోలా చూసి, అంతగత్తెవే ఈయందాన్ని ఇన్నాళ్లు ఎవరూ ఆస్వాదించలేదా? అన్నాడు అదోలా నవ్వుతూ. విజయ బిత్తరపోతూ చూసింది. ఏం, ఇంత అందాన్ని ఎవరికీ ఇవ్వకుండా నా కోసమే దాచి ఉంచావా ఇన్నాళ్ళు? ఏమో, ఈ ఆడవాళ్లని నమ్మలేం. చెప్పు, నేను ఎన్నో వాడిని. పరవాలేదు, నేను ఏమనుకోను. విషపు నవ్వు నవ్వాడు. ఏమిటీ మాటలు? అర్థంకాక తెల్లపోతూ చూసింది విజయ. పోనీ నీవు ఎవరినీ ప్రేమించలేదు ఇన్నాళ్ళు? నిజంగా ఇష్టపడే చేసుకున్నావా ఈ పెళ్ళి? మొహంలో మొహం పెట్టి భుజాలమీద చేతులు వేశాడు. విస్కీ వాసన గుప్పున కొట్టింది. ఉక్కిరి బిక్కిరి అవుతూ, ఏమిటిది, మీరేం మాట్లాడుతున్నారు అసలు? అంది మాటలు కూడదీసుకుంటూ భయంగా. నా మాటలే అర్థంకానంత అమాయకురాలివా? ఆహాహా, పోనీలే, రా, నీ అందం అంతా నా కోసం ఇన్నాళ్లు దాచావన్న మాట థాంక్స్ అంటూ మోటుగా కౌగిలిలోకి లాగి బలంగా చేతులు బిగించి పెదాలు అందుకోబోయాడు. విజయ వెగటుగా మొహం తిప్పుకుని, మీరు తాగారా? అంది భయంగా చూస్తూ. ఏం తాగకూడదా? మగువతో పాటు మదిర కూడా కలిస్తే ఎంత మజాగా ఉంటుందో తెలుసా? కమాన్, ఆలస్యం చేయకు, మొరటుగా విజయని నలిపివేయసాగాడు. విజయ ఉక్కిరి బిక్కిరి అవుతూ, వదలండి, ఛీ, ముందు వదలండి నన్ను, తాగివచ్చి. మీరిలాంటి. విజయ మాటలు పూర్తికాక ముందే అతను విజయని మాట్లాడనీయకుండా నోటితో పెదాలు మూశాడు. ఓ, మరి ఎలాంటి వాడిననుకున్నావు? అన్నాడు వికటంగా నవ్వి. విజయ ఊపిరి అందక గిలగిలలాడి మొహం తిప్పుకుంటూ కొగిలిలోంచి వదిలించుకోడానికి పెనుగులాడింది. భయంతో, అవమానంతో, ఆవేశంతో, అసహ్యంతో ఆమె గుండెలు ఎగిసి పడుతున్నాయి. గట్టిగా 2 చేతులతో ప్రకాష్ని ఒక్క విదిలింపుతో విదిలించి తీక్షణంగా చూస్తూ, ఏమిటిది, మీరు స్పృహలో ఉన్నారా అసలు? ఛీ, తాగివచ్చి నాతో మొదటి రాత్రి భార్యతో ప్రవర్తించవలసిన తీరు ఇదా? చదువుకున్నవారు, ఓ తాగుబోతులా? విజయకి ఆవేశంలో మాట తడబడింది. తాగుబోతులా ఏమిటి? తాగుబోతునే. మీ ఆడవాళ్లతో ఇంతకంటే సున్నితంగా ప్రవర్తిస్తే లొంగుతారా? నాకిలాగే అలవాటు. విజయ కోపానికి బెదరనట్టు నవ్వి మళ్లీ దగ్గరకు లాక్కోబోయాడు. విజయ దిగ్భ్రాంతితో చూస్తూ, అంటే మీకిలా అలవాటంటే అర్థం? తడబడుతూ అడిగింది. అర్థం వెరీ సింపుల్ మై డియర్. నీకు కొత్తేమోగాని నాకీ అనుభవం కొత్త కాదు. జంకు బొంకు లేకుండా తెగేసి చెప్తున్న ప్రకాష్ని నమ్మలేనట్టుగా చూసింది.
అతను అబద్ధం ఆడడం లేదన్నది గ్రహించింది విజయ. ఆమెకా క్షణంలో ఏం చెయ్యాలో కూడా తోచనంత దిగ్భ్రాంతి కలిగింది. ఎన్ని రకాల సంబంధాలు ఎంచి ఆఖరికి ఓ తాగుబోతూ వ్యభిచారినా తను వివాహం ఆడింది. పై రూపం చూసి ఎంతలా మోసపోయారు తామందరూ. విజయ తనని తాను మరిచిపోయింది. ఎంత మోసం, ఎంత దగ! మీరిలాంటి వారని తెలియకుండా దాచి మమ్మల్నింత మోసం చేస్తారా? కోపంతో జేవురించిన మొహంతో పిచ్చిగా అరచింది విజయ. మోసం, దగ! మీరు ముందుగా నీవు తాగుబోతువా, వ్యభిచారివా అని అడిగారా? నీ చదువెంత, నీ జీతమెంత అని ఆరా తీశారు. వాటికి జవాబులు వచ్చాయిగా, హేళనగా అన్నాడు ప్రకాష్. అయినా డియర్, అమూల్యమైన కాలాన్ని ఇలాంటి వృధా సంభాషణతో గడిపేస్తావా? కమాన్ డార్లింగ్. విజయ చేయి పట్టుకుని నడుంచుట్టూ చేయివేసి మంచం వైపు లాగాడు. విజయ తీక్షణంగా చూసి చేయి లాక్కుంది విసురుగా. నన్ను వదలండి, నన్ను ముట్టుకోవద్దు, నా జోలికి రావద్దు అంది కఠినంగా. భలే, మొదటి రాత్రి పెళ్ళాం వద్దంటే మానేసేటంత చవటనా? కమాన్ బేబీ, అనవసరంగా గొడవ చెయ్యకు. మొరటుగా విజయని ఎత్తుకెళ్లి మంచం మీద పడేశాడు. విజయ దెబ్బతిన్న బెబ్బులిలా లేచింది. తిరస్కారంగా చూసింది. అతని ముఖం మరింత కఠినంగా మారింది. చూడు, ఇందాకటినుంచి పోనీగదా అని ఇంతవరకు ఊరుకున్నాను. ఒకసారి కంటే పిలవడం నా కలవాటు లేదు. ఓన్ రా, కటువుగా అన్నాడు ప్రకాష్. విజయ బిత్తరపోతూ చూసింది ఆ కోపాన్ని. నీవు మాటలతో లొంగేదానివి కాదన్నమాట. సరే. ప్రకాష్ ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు వస్తుంటే పిల్లి చేత చిక్కబోయే గోరింకలా వణికింది. ఆలోచనకు వ్యవధిలేదు. శక్తికొద్దీ ప్రతిఘటించింది. కాని అతని పశుబలం ముందు, అందులో తాగిన బలం ముందు ఎంతోసేపు ప్రతిఘటించలేకపోయింది. శారద. ఆ రోజు అనుభవం ఏ ఆడదానికి వద్దు శారద, కళ్ళు మూసుకుని పెదాలదురుతుండగా అంది. ఆ సంఘటన ఇన్నాళ్ల తరువాత తలచుకున్న విజయ వళ్లంతా చెమట పట్టింది. శారద, అది మొదటి రాత్రి కాదు, నా పాలిట కాళరాత్రి. అంత అమానుషంగా, పశువుల ఏ భర్త ప్రవర్తించి ఉండడు. స్త్రీ పురుష సంబంధం మీదే విరక్తి, ఏహ్యత కలిగిస్తుంది ఆ అనుభవం. అప్పటి నా నిస్సహాయత మనస్థితి ఊహించు. ఏడవడానికి కూడా మనసు మొద్దుబారిపోయింది. నిస్సహాయంగా, నిస్సత్తువగా తోటకూర కాడలా అలా వేళ్లాడి ఉండిపోయాను. నేను ప్రతిఘటించిన కొద్దీ ఆయన పశుత్వం మరింత పెరిగింది. గిల్లాను, రక్కాను, కొరికాను, జుట్టు పీకాను. నా ప్రతిచర్య అగ్నిలో ఆజ్యం పోసినట్టు ఆయన పశుత్వాన్ని వృద్ధి చేసింది. ఆఖరికి ఏమైతేనేం ఆయన ముందు ఓడిపోయాను. నా సర్వస్వం దోచుకున్నారు. విజయ కంఠం వణికింది. శారద కళ్ల రెప్పలు ఆర్చడం మరిచి వింటుంది ఆశ్చర్యంగా. అదేమిటి, ఆయనసలు అలాంటివారెందుకయ్యారు? ఏమైనా కారణం ఉందా? మంచి కుటుంబం అంటున్నారు, ఆస్తిపరులు, చదివినవారు అన్నారు. అలాంటి వ్యక్తి ఇంత అమానుషంగా ప్రవర్తించడానికి ఏదన్నా కారణం ఉండి ఉంటుందని నా ఉద్దేశం. కారణం ఉంది. ఏ కారణమైతేనేం నా బతుకు బండలు అయింది. ఎవరితో చెప్పుకోను, ఏమని చెప్పుకోను? తమ ముద్దుల కూతురి బ్రతుకు ఇలా వక్రించిందని అమ్మకి నాన్నకి చెప్పి వాళ్లని బాధించనా? ఏం చెయ్యాలి? ఒకసారి తాళి కట్టాక ఆ భర్తని తప్పించుకోవడం అంత సులువా? అసలు ఆయనెందుకింత అమానుషంగా ప్రవర్తించారు? ఇష్టం లేని పెళ్ళా? నాకేం తక్కువ? అందం, చదువు, ఆస్తి అన్నీ ఉన్న నాకేం లోటని ఆయనకి పెళ్లి ఇష్టం ఉండదు? ఇంకెవరినన్నా ప్రేమించారా? పెద్దలు ఒప్పుకోకపోతే బలవంతాన చేసుకుని ఆ కక్ష నా మీద చూపారా? ఆయనకిన్ని వ్యసనాలు ఎందుకు అలవాటయ్యాయి? ఆ మిగిలిన రాత్రంతా నా ఆలోచనలివి. ఆయన వంటిమీద తెలివిలేనట్టు పడుకుంటే ఆయనని అంటుకుంటూ పడుకోవడం కూడా అసహ్యం అనిపించి సోఫాలో వాలిపోయి తెల్లవార్లు జాగారం చేశాను.